ఉన్న కాలంలో మేము కూడా మిమ్మల్ని ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం గట్టిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మీరు గమనంలో ఉంచుకోండి, కార్మికులు ఉంటేనే మీరు ఉన్నట్టు. కాబట్టి మీరు కార్మికులకు వచ్చే పథకాలు మొత్తాన్ని మీరు తీసుకుంటా పోతా ఉంటే చివరికి మిమ్మల్ని కూడా మేము తీసేసే పని చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఈరోజు మా యొక్క గోడును, మా యొక్క బాధను మేము ఈ ప్రభుత్వం దృష్టిలో పెడతా ఉన్నాం. సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించి మీరు ఏవైతే ప్రభుత్వ పథకాలు ఎక్కడైతే ఆగింది, అమ్మఒడి ఆగిందో, చేయూత పథకం ఆగిందో, వైఎస్ఆర్ ఆసరా ఆగిందో వీటన్నిటిని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని, కరోనా డ్యూటీలో చనిపోతూ ఉన్నారు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు చాలామంది చనిపోయి ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది నేను 50 లక్షలు బీమా ఇస్తానని, ఒక్క రూపాయి కూడా ఒక్కరికి ఇచ్చిన దాగలేదు. కాబట్టి మేము గట్టిగా చెప్తా ఉన్నాం, కరోనా డ్యూటీలో చనిపోయిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు ఖచ్చితంగా నువ్వు ఏదైతే స్కీమ్ ప్రకటన చేస్తావు అది ఖచ్చితంగా అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఆశా వర్కర్కి, అంగన్వాడీ వర్కర్కి అందేలాగా చూడాలని చెప్పి కూడా ఈరోజు గట్టిగా చెప్తా ఉన్నాము. పక్క స్టేట్లో ఇస్తా ఉన్నారు, ఆశా వర్కర్కు 16,000 రూపాయలు జీతం ఇచ్చారు, అలాగే అంగన్వాడీ వర్కర్కు 21,000 జీతం అని ప్రకటన చేశారు కేసీఆర్ గారు. అలాగే మీరు కూడా మంచి మనస్తత్వంతో మీరు ఉంటారు, మీరు మహిళల పట్ల గౌరవంగా ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. మహిళలే కదా అని తక్కువ అంచనా వేస్తే మహిళలే మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి మరీ ముఖ్యమైన విషయం, రేషన్ కార్డులు ఇచ్చే 20 కేజీల బియ్యం కూడా మీరు ఆ బియ్యాన్ని కూడా మరి ఈ పథకం ద్వారా తీసేస్తారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతా ఉన్నాం. ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులు కూడా ఈరోజు నెలకి కడుపు నిండా అన్నం పెట్టే జీతం ఇవ్వకపోతే 20 కేజీలు బియ్యం తెచ్చుకొని అన్న తినొచ్చు అనుకుంటే అవి కూడా రాకుండా ఈరోజు మీరు చేసే పని దుర్మార్గం అని కూడా ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచు.